ఈరోజు కథ నా నువ్వుని నేను రచించిన వారు వనజ గారు. ఆ విషయం నాకు ఎలా తెలిసిందంటే అది కింద పడగానే దబ్బమని సౌండ్ వచ్చింది. ఏంటో అని తల తిప్పి వెనక్కి చూస్తే చందన అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. కనీసం చిన్నప్పటి నుంచి చూసిన మరదలన్న కూడా సానుభూతి లేని ఆ వెధవ అలాగే చూస్తూ ఉంటే నేను ఫాస్ట్గా వెళ్ళి చందన అని లేపాను. కానీ అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయి ఉన్న చందన అసలు మేల్కోవట్లేదు. మేమున్న ప్లేస్ కొంచెం జనానికి ఎక్కువ కనపడదు కాబట్టి ఎవరూ చూడలేదు, దగ్గరికి రాలేదు. అప్పుడు నేను ఇంక చేసేదేమి లేక తనని ఎత్తి బెంచ్ మీద పడుకోబెడతాడేమో అనుకుంటూ తనని కొంచెం ఎత్తుకో అని నేనంటే నాకు అవసరం లేదు అని మోకం మీదే చెప్పేశాడు వీర. ఇప్పుడు వాని కొట్టాలనా వద్దా మీరే చెప్పండి. అందుకే లాగిపెట్టి ఒకటి పీకి, రే బుద్ధి లేని అడ్డకడతా, కళ్ళు కనిపించట్లేదా, కనీసం నీ మరదలని కాకపోయినా ఇంకా అమ్మాయి అనుకొని ఎత్తుకో అని చెప్పాను నేను. అయినా సరే నేను తనని తగలను అని వాడు మొండి పట్టుకొని హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని ఒక పక్క నిలబడుతుంటే అంత మనిషిని చేతులాగి ఇసిరేసాను నేను. బహుశా కోపంలో నాకు బలం ఎక్కువ వచ్చేసినట్టుంది. ఆ పరిస్థితుల్లో నేనున్నా, ఇలాగే వదిలిపెట్టేవాడివి కదా అని నేను చివరి అస్త్రంగా ఒక మాట అంటే, అయ్యా వస్తా, ఎందుకలా అనుకుంటున్నావు, నేను నిన్ను ఎందుకు వదిలిపెడతానురా అని వాడు దగ్గరికి రాపోతుంటే మరి ఆయన మాత్రం నా మీద రెస్పెక్ట్ ఉన్నా కూడా తనని తీసి మీద పడుకోబెట్టు అని చెప్పాను నేను. వాడు సరే అని చందనని ఎత్తుకొని బెంచ్ మీద పడుకోబెట్టాడు. ఆ మొహంలో అయిష్టత అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇద్దరం చంద్రని లేపే ప్రయత్నం చేస్తే అది అసలు కళ్ళు కూడా తెరవలేదు. అప్పుడు నా బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ గుర్తొచ్చి వాటర్ కొన్ని తీసి ముఖం మీద చిలకరించాను. దాంతో కళ్ళు తెరిచింది. కానీ వీరా ముఖాన్ని బాధగా చూస్తూ, నువ్వు నన్ను వద్దనడానికి రీజన్ నేను నచ్చకోలేక ఇంకోటి కాదు కదా బావా, నువ్వు వస్తాను లవ్ చేస్తున్నావు, అందుకే నన్ను చూడలేకపోతున్నావు కదా అని చందన బాధగా అంటుంటే నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నేనేదో చెప్పబోతుంటే అది తన చెయ్యి పెట్టి ఆపేస్తూ, వద్దు వసుతా, నువ్వేమీ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, నేను మొత్తం విన్నానంటూ. ఇప్పుడంటే ఈ అమ్మాయి నచ్చింది కాబట్టి నేను నచ్చలేదు, మరి చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా నా మీద నీకు ఏం ఫీలింగ్స్ లేవా బావా అని అడిగింది చందన. చెప్పు బావా, ఏం ఫీలింగ్స్ లేవా, ఇప్పుడే కాదు చిన్నప్పటి నుండి అని చందన గట్టిగా నిలదీయడంతో, చిన్నప్పుడు అంటే ఏదో వయసు వల్ల లేదా ఇంట్లోనే ఉన్న ఇది వల్లనో కొంచెం ఫీలింగ్స్ ఉండేవి, కానీ వసుదని చూసినప్పటి నుండి నాకు నీ మీద అంత ఏం ఫీలింగ్స్ లేవు అని చెప్పాడు వాడు. అవునా, మరైతే నన్ను స్కూల్ చదివినప్పటి నుంచి ఇంటికి తీసుకురావటం, జాగ్రత్తగా చూసుకోవటం, తినకపోతే వచ్చి తినిపించటం, ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి నువ్వే సాల్వ్ చేయటం, ఇవన్నీ ప్రేమ కాదా బావా అని చందన అడగటంతో, అవన్నీ ఫ్రెండ్గా ఎవరికోసమైనా చేస్తాను, పర్టికులర్గా నీకేమైనా చేశానా లేదు కదా, ఇక నీ మీద కేరింగ్ అంటే మేనత్త మేనమామల కూతురివి అన్న అయ్యుండొచ్చు, అంత మాత్రానికి నువ్వు లవ్ అని ఎలా అనుకుంటావు చందన అని ఆ వీరాగాడు మొండిగా మాట్లాడుతుండటంతో, అవునా, మరైతే ప్రేమ లేకుండానే నన్ను ఎందుకు హత్తుకున్నావు, నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు అని చందన కొంచెం కోపంగా గట్టిగా నిలదీసేసరికి నేను షాక్ అయి చూశాను, ఈ యాంగిల్ కూడా ఉందా అని. దాంతో వాడు తల వంచుకోవటం నేను గమనించకపోలేదు. చెప్పు బావా, మరి నా మీద జస్ట్ కేరింగ్ మాత్రమే ఉంటే ఎందుకు నన్ను కిస్ చేసావు, ఎందుకు నన్ను హాక్ చేసుకున్నావు అని చందన అడగటంతో, అదేదో వీక్ మూమెంట్లో జరిగిపోయింది అని చెప్తున్న వాడి చంప ఈసారి నేను కాదు చంద్రానే పగలగొట్టి, ఎందుకు నిన్ను నువ్వు తగ్గించుకుంటావు, ఆ రోజు నీ కళ్ళలో నా మీద ప్రేమ స్పష్టంగా కనపడింది, నువ్వు ప్రేమ లేదంటే ఈ రోజు ఎలా ఒప్పుకుంటాను బావా, నేను ఇప్పుడు ఒక మాట మామకు కనుక నాకు బావనే కావాలి అంటే నీ కాళ్ళు చేతులు కట్టేసైనా నాకు పెళ్లి చేస్తారు, అది నాకేం పెద్ద విషయం కూడా కాదు, కానీ నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోవటం నాకు కావాలి అని చెప్పింది. అప్పుడు నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది, వీళ్ళిద్దరి మధ్య చిన్నప్పటి నుంచి రిలేషన్ బాగానే ఉంది, కానీ మధ్యలో నన్ను చూశాకే ఆ తీగలుడికి వెంటనే స్టార్ట్ అయి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అనిపించింది. అవన్నీ కాదు చందన, నీకు ఇంకా మంచి లైఫ్ ఉంది, బీటెక్ చదువు, కావాలంటే నీ పక్కన నేను ఎప్పుడొక ఫ్రెండ్ అండ్ ఒక బావలాగా తోడుంటాను, నాకైతే ఈ లైఫ్లో నువ్వు వద్దు, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నాకు ఎనీ కాస్ట్ వసుదనే కావాలి అని వాడు సిగ్గు లేకుండా వాగుతూ ఉంటే ఇంకో దెబ్బ ఈ చెంప మీద వేసి, బుద్ధుందా బావా, నీకు తనకి ఆల్రెడీ పెళ్ళయింది, మరి తనని ఇంకా ఎలా ప్రేమిస్తున్నావు, ప్రేమంటే అది కాదు, నువ్వు నిజంగా తనని ప్రేమించి ఉంటే
తనకి పెళ్ళైపోయింది కాబట్టి మనసులో ఒక గొప్ప స్థానం తనకు అలాగే పెట్టి అప్పుడప్పుడు ఒక అందమైన జ్ఞాపకంగా గుర్తు తెచ్చుకోవాలి తప్ప మొండిగా అడ్డంగా పోయి పెళ్ళైన అమ్మాయిని నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, నాకు జీవితం తనే కావాలి అని అనటం మూర్ఖత్వం అని చెప్పి పైకి లేవబోయి ఈసారి మళ్ళీ కింద పడిపోయి పూర్తి స్పృహ కోల్పోయింది చందన. ఈసారి వాడు కూడా నాతో పాటు టెన్షన్ పడి ఫాస్ట్గా తీసుకుని హాస్పిటల్కి అంటూ బయటికి పరిగెత్తాడు. నేను కూడా చందనకి ఏమవుతుందో అన్న టెన్షన్లో వాడు వెనకే వెళ్ళాను. ఇద్దరం చందనని హాస్పిటల్లో జాయిన్ చేసి లోపు ఈషా కూడా కాల్ చేసి రమ్మని చెప్పుంటే అది కూడా వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ డాక్టర్ వచ్చి తనేదో తీసుకోలేని ఆరు వినలేని నిజాన్ని విని షాక్ అయింది. ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ ఇంజెక్షన్ ఇచ్చాను, ఒక 1 అవర్లో మేల్కొంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను వీరా వైపు చూస్తున్న చూపులకి వాడి దగ్గర సమాధానం లేక తలదించుకొని ఉన్నాడు. నేనేమీ అడగకపోయినా నిజంగా వస్తా అదేదో వీక్ మూమెంట్లో జరిగిపోయింది అని చెప్తున్న వాడి చెంపలు ఈసారి 2 నేను పగలగొట్టి వదిలిపెట్టాను. నా కోపం తగ్గే వరకు వీడి బతుకంతా మన పండు చేతుల్లో దెబ్బలు తినడమే సరిపోయేలా ఉంది. నన్ను ఈషా భుజం పట్టి వెనక్కి లాగింది. అట్లాగే ఉంటే వాడి పీక పిసికి చంపేస్తానన్న భయంతో ఇప్పుడు తనకు కూడా నిజం తెలిసిపోయింది కాబట్టి కూర్చున్నాను. కానీ చివరికి ఆ సిగ్గులేని ముఖానికి క్షణం పట్టలేదు. నా కాళ్ళ దగ్గర కూర్చొని ప్లీజ్ వస్తాం, ఏదో ఒకరోజు ఒక అనుకోని మూమెంట్లో అలా జరిగిపోయింది తప్ప నేనేం కావాలని చందనని కిస్ చేయలేదు అని వాడు చెప్తుంటే చాలా అసహ్యంగా అనిపించింది. ఫస్ట్ నుంచి చూసి ఏదో మంచివాడు అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఇలా చేసి కూడా సమర్థించుకుంటుంటే నాకు మామూలుగా కోపం రాలేదు. అందుకే చీ అని ముఖం తిప్పుకున్నాను నేను. అరగంట గడిచిపోయాక డాక్టర్ వెళ్ళి పేషెంట్ని చూడండి అని చెప్పడంతో ఫస్ట్ నేనే ఆ రూమ్లోకి పరిగెత్తి చందన చేయి పట్టుకుంటే అది మాత్రం ఏడుస్తూనే ఉంది. నువ్వు నాకు ముందే చెప్పుంటే నేను ఇంట్లో చెప్పుండేదాన్ని కదా వసత, నువ్వు కూడా హర్ట్ అవుతున్నావు మా బావ వల్ల అని నాకు అనిపించింది, సారీ అని అంటుంటే నీ తప్పేముంది, వాడు చేసిన దానికని చెప్పాను నేను. కానీ అది మాత్రం నేను సిన్సియర్గానే బావని ఊహ తెలిసినప్పటి నుంచి నా భర్తగా ఊహించుకుంటున్నాను వసుత. ఇప్పుడు అతను ఏదో అంటుంటే బ్రతకడం చాలా కష్టంగా ఉంది అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుపోతుంటే నీ ప్రేమను అందించే బాధ్యత నాది అని నాకు తెలియకుండానే ఒక ప్రామిస్ చేసి అందులోకి ఇరుక్కుపోయాను నేను. దానికది ఒక విరక్తి నవ్వు నవ్వి నిజంగా నేను ప్రేమించి ఉంటే నా ప్రేమ విలువ అతనికి తెలిసి ఖచ్చితంగా నాకు ఒక రెస్పెక్ట్ అయితే ఇచ్చేవాడు. కానీ మూర్ఖత్వంతో ఉండి ఆల్రెడీ పెళ్ళైనా నీ మీద ఇష్టం పెంచుకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు వసిత. ఎవరు ఏమీ చేయలేమో అని అది అంటూ ఉండి బాధపడుతుంటే నువ్వలా డీలా పడిపోక చందన, మనం చేసే ప్రయత్నం మనం చేద్దామని దాని ముందు నుండి లేచి వెళ్ళి వీరా కలర్ పట్టుకొని తీసుకొచ్చి దాని బెడ్ మీద విసిరేశాను. అమ్మో, నాకింత బలం ఎలా వచ్చిందో నాకు తెలీదు. అంతే కదా, మనం కూడా కోపం లేక బాధ వచ్చినప్పుడు మనలోని శక్తి బయటికి వస్తుంది అని నేను అంటూ ఉంటే వాడు తిరిగి నన్ను చూడబోయేలోపు ఈసారి వెనక తల మీద నుంచి ఒక దెబ్బ వేసి మెడ పట్టుకుని దాని ముఖానికి దగ్గరగా చూసి పీచి దాని కళ్ళల్లోని ఇష్టం చూడరా వెధవా, నువ్వు నా మీద పెంచుకుంది కేవలం అట్రాక్షన్ మాత్రమే, అట్రాక్షన్కి ప్రేమకి వాల్యూ ఎంతో డిఫరెన్స్ ఏంటో తెలుసుకుని చావు అని నేను చాలా కోపంగా మారిపోయాను నేను. మీకు మా పండు కోపం గురించి అస్సలు తెలీదు. విరాట్కి కూడా ఏదో ఒకరోజు పండు కోపం చూపించి తీరుతాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.